కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. గ్లోరీ, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే టెలి ప్రోగ్రామ్ చూస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ వందనాలు, శుభములు. ఈరోజు కీర్తనకారుడు 7వ కీర్తనలో ఎలా రాశాడో కొన్ని మాటలను చూద్దాం, ధ్యానిద్దాం. దేవుని మాటలు మీతో పాటు నేను ధ్యానిస్తున్నాను. ఆ మాటల్లో ఎలా ఉందో ఒకసారి చదువుదాం. 7వ కీర్తన 1 నుంచి. యెహోవా నా దేవా, నిన్ను శరణుజొచ్చిన వాణ్ణి నన్ను రక్షించు. నన్ను హింసకు గురి చేసే వాళ్ళు బారి నుంచి తప్పించు. నన్ను తప్పించడానికి ఎవరూ లేకపోతే వాళ్ళు సింహాలలాగా నా పైకి లఘించి నన్ను చీల్చి చెండాడతారు. యెహోవా నా దేవా, నా చేతులు చెడ్డవైతే, నా మిత్రుడు చేసిన మేలునకు నేను కీడు చేసి ఉంటే, నా మీద పగబట్టిన వాళ్లను నిష్కారణంగా దోచుకొని ఉంటే, అలాంటప్పుడు నా శత్రువులను నాపై అలాగే పడనియ్యి. నన్ను పట్టుకొని నేలకు పడదొక్కనియ్యి. నా బ్రతుకును నా పేరు ప్రతిష్టలను మంటగలిపోయి. యెహోవా నా శత్రువుల ఆగ్రహాన్ని చూచి కోపంతో లే. న్యాయం జరగాలని నిర్ణయించావు నా దేవా, ఆవేశంతో లే. జనాలు నీ చుట్టూ గుమికూడి ఉండగా వాళ్లకు పైగా ఆసీనుడు కావడానికి మళ్ళీ రా. హల్లెలూయా. 7వ కీర్తనల్లో ఈ విధంగా భక్తుడు తను ఏమై ఉన్నాడో దేవునిలో, లేకపోతే దేవుని ఎదుట ఈ కీర్తనకారుడు ఎలాంటి స్వభావము కలిగి ఉంటాడో దానిని దేవుడికి వివరిస్తున్నాడు. ఈరోజు నేను కూడా మీ ముందు అలాగే ఒక మాటలను వివరిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవా నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా దేవా. నా శత్రువులు వచ్చి నన్ను సింహాల్లాగా చీల్చి చెండాడుతూ ఉన్నాడు. మేలు చేసిన వాడిని, ఒకవేళ నిజంగా వాళ్ళకి నేను కీడు చేసిన వాడిని అయితే వాళ్ళని నా మీద పడనియ్యి. నా పేరు ప్రఖ్యాతులను మంటగలపనియ్యి. నేను వారికి ఎన్నడూ కీడు చేయలేదు. వారికి ఎన్నడూ కూడా ప్రభు వాళ్ళ మీద పగబట్టి నిష్కారణంగా వాళ్ళని దోచుకోలేదు అని తన్ను తాను దేవుడు ఎదుట చెప్పుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈ యొక్క మాటల్లో మనం ఏం గ్రహించాలి అనేది మీకు అర్థం అవ్వాలి. అదేంటి అంటే, ఒకసారి చదువుతున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. యెహోవా నా దేవా, నా చేతులు చెడ్డవే అయితే, నా మిత్రుడు చేసిన మేలునకు నేను కీడు చేసి ఉంటే, నా మీద పగబట్టిన వాళ్లను నిష్కారణంగా దోచుకొని ఉంటే, నా శత్రువులు నా మీద పడనియ్యి దేవా. నన్ను పట్టుకొని వాళ్ళని నేలకు పడద్రొక్కనియ్యి. నా బ్రతుకును నా పేరు ప్రతిష్టలను మంట గలపనియ్యి అని చెప్పి భక్తుడే చెప్పుకుంటున్నాడు. ఇట్స్ ఎ సెల్ఫ్ డిక్లరేషన్ లాగా ఈ మాటలు చెప్పుకుంటున్నారు. నిజంగా మనము యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ధరించిన మనం, ఆయన సేవ చేస్తున్న మనం, ఆయన నామాన్ని ప్రకటిస్తున్న మనం దేవుని ఎదుట ఈ విధంగా ధైర్యంగా చెప్పుకోగలిగే ధైర్యం మనకుందా? హల్లెలూయా. దేవా, నిజంగా నేను ఎవరిదైనా ఆక్రమించినా, ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నా, ఎవరికైనా మేలుకు ప్రతిగా కీడుని నేను చేసి ఉన్నట్లయితే సాతాను నా మీద పడనిమ్ము దేవా అని మనం చెప్పుకోవాలి. అదే మనం గనక ఎవరికి ఎప్పుడు ఎన్నడూ కీడు తెలపట్టకుండా ఉన్న వాళ్ళమే అయితే, సాతానా యేసు నామములో బంధిస్తూ గద్దిస్తున్నాను, తీసుకురా నా చిట్టా ఏంటో, నేనేం చేశానో దేవుడి ఎదుట, దేవుడే నాకు సాక్షి, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా అని అధికారపూర్వకమైన ప్రార్థన మన నోటి నుంచి వెలువడుతుంది. చాలామంది విమర్శన నేను చేయట్లేదండి, విమర్శనాత్మకంగా మీరు అర్థం చేసుకోవద్దు. దేవుని ఎదుట ధైర్యం, సాహసం ఎప్పుడు మనకు ఉంటాయి అని అంటే, ఎవ్వడికి మనం కీడు తలపెట్టకుండా, అన్యాయం చేయకోకుండా ఉన్నట్లయితే దేవుని ఎదుట బహుధైర్యం కలిగిన వాళ్ళముగా ఉంటాం. కీర్తనకారుడు అలా చెప్పుకుంటున్నాడు. ఏమని? నా మీద పగబట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. ఈ లోకంలో కూడా చాలామంది చాలా వాటిల్లో ఇరుక్కుపోతారు, ధైర్యం ఉండదు. కొంతమంది అయితే, నేను ఏ మినిస్ట్రీని గురించి విమర్శిస్తూ మాట్లాడలేదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఒకరి వలన బాగా లాభం ఉందనుకోండి, వాళ్ళకేమో ఒక ఫేవర్ చూపిస్తారు. వీళ్ళ వలన లాభం లేదులే అని అనుకోండి, వాళ్ళని చూసి చూడనట్టుగా వెళ్తారు.
అలాంటిది వద్దు అని భక్తుడే చెప్పాడు. ఏంటి అని అంటే, పట్టు వస్త్రములు ధరించిన వానిని రా ఇక్కడ సింహాసనం దగ్గర కూర్చో అని చెప్పి వారికి ఘనతరిస్తాడు. అదే లేని వాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి చెప్తారు. ఈ తంతు అన్ని మినిస్ట్రీస్లో ఉంది. నేనేమి ఒక మినిస్ట్రీ దీంట్లో లేదు, దాంట్లో ఉంది, దీంట్లో అని చెప్పట్లేదు. ఎవరైతే నీకు ఇతను పట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ గొర్రెని, వీటి వల్ల చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయి, వీళ్ళ ద్వారా కనెక్షన్స్ వస్తాయి, ఆ కనెక్షన్స్ని బట్టి బాగా సంపాదించేసి మనం బాగా మినిస్ట్రీకి తెచ్చుకోవచ్చు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు అలాంటి మనసు కనుక నీకుంటే నీకు దేవుడి మీద ధైర్యం ఉండదండి. మనుషుల యొక్క ఇన్కమ్ల మీద నీకు ధైర్యం ఉంటుంది. కానీ దేవుడి మీద ధైర్యం ఉండాలి అని అంటే మొదట నీ గురించి నీకు తెలియాలి. దేవా, నేను ఎవరికి కీడు చేయాల, ఎవరిది అన్యాయంగా చేయాల, వీళ్ళని ఆపేసి వీళ్ళని తొక్కిపెట్టి వాళ్ళని లేపి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఫేవర్గా బిహేవ్ చేయలేదయ్యా అని సమూయేలులాగా మనం మాట్లాడాలి. జనాలను పిలుస్తాడు సమూయేలు. నేను ఎవరిదైనా ఎక్కడైనా ఎప్పుడైనా అన్యాయంగా తీసుకోవటం కానీ అన్యాయపు తీర్పు తీర్చడం కానీ నేను చేశానా? సమాజమా, మీ అందరికీ సమయం ఇస్తున్నా, వచ్చి నేరారోపణ చేయండి నా మీద. దేవుడే చూస్తున్నాడు. నేను మీకు ఎప్పుడైనా ఎన్నడైనా నేను కీడు చేశానా కానీ, లేకపోతే జస్టిస్ న్యాయం విమర్శించడంలో పక్షపాతం ఉన్నవాడిన ఏమైనా చేశానా, రిపోర్ట్ కానీ ఉంటే తీసుకురండి నా దగ్గరికి అన్నప్పుడు జనాలందరూ వచ్చి యెహోవా సన్నిధిలో సమూయేలు ఎదుట నిలబడి, నువ్వెప్పుడు ఎన్నడూ ఎవరికీ కూడా కీడు చేయలేదు, అవమానకరమైన మాటలు మాట్లాడలేదు, న్యాయం తప్పి మీరు పక్షపాతం చూపించలేదు అని చెప్పి జన సమూహం అంతా కూడా సమూయేలు గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు చెప్పాడు సమూయేలు, దేవుడే ఇప్పుడు మీరు పలికిన మాటలకు దేవుడే సాక్షి అని చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, మీకు దేవుని సన్నిధిలో బహుధైర్యము, ఆయన యొక్క ధీరత్వం మీకు కావాలి అని అంటే, కీర్తనకాడు ఎలా చెప్పుకున్నాడో అలాగ నువ్వు సాతానుతో దేవుని యొక్క దివ్యమైన శక్తిని బట్టి సవాలు చేసి పలుకు. హల్లెలూయా. అప్పుడు నీ మీద ఉన్న రోగం కానీ, లేకపోతే శత్రువులు నిన్ను పట్టుకోవాలని ఊహలు వేసి పన్నాగాలు వేసి నేను ఎట్లాగైనా చీల్చి చెండాలని కోరుకుంటా ఉంటే వాళ్ళ ఆశలు అడిగాసలు చేస్తాడే తప్ప నీ ఆశలు మాత్రం ఎన్నడూ అడిగాసలు చేయడు. హల్లెలూయా. నీ పేరు ప్రఖ్యాతులు ఎన్నడూ కూడా మంట కలిసిపోవు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకున్న మనం ఎలా బ్రతకాల ముందు నేర్చుకుందాం. ఆ తర్వాత దేవుడు ఆయనకి ఇష్టమైతే మనం ఊహించిన దానికంటే గొప్పవి మనకు అనుగ్రహిస్తాడు. అసలు ఆయన బ్రతకాల్సిన బ్రతుకును బ్రతక్కోకుండా అది కావాలి ఇది కావాలని అనుకుంటే ఎక్కడ న్యాయం అండి ఇది? హల్లెలూయా. దేవుడి వాక్య ప్రకారం బ్రతికిన వాడే దేవుడికి ఇష్టం. ప్రతిరోజు దినదినము యెహోవా సన్నిధిలో ఎవ్వరికీ కూడా కీడు తలపెట్టుకోకుండా, మేలు చేయకపోతే మేలు చేయకపోయారు కానీ ఎన్నడూ వారి కీడు మాత్రం వారిని తలపెట్టొద్దు. వాళ్ళు నీరసించి కృంగిపోయి కుసించున్న సమయంలో నువ్వు పోయి ఇంకా వారికి కీడుని లేకపోతే ఇంకా బాధను అధికం చేయొద్దు వాళ్ళకి. అది దేవుడికి ఇష్టమయ్యే పద్ధతి కాదు. నీవు యొక్క ధైర్య సాహసం, నీ యొక్క భక్తి ఏంటో దేవుడి దగ్గర నువ్వు తేల్చుకో. అంతేగాని ఎవరితో కంపారిజన్ చేసుకోవద్దు. ఆయనకంటే ఇల్లు గొప్ప, ఇల్లుకంటే వాళ్ళు గొప్ప. చాలామంది ఉన్నారు, మా పాస్టర్ గారు బాగా చెప్తారండి, మా పాస్టర్ గారు బాగా. ఓకే, వారికి కృపను బట్టి దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసపు తలంతులను బట్టి గొప్పగా వాడుకుంటున్నాడు దేవుడు. అలా సంతోషించాలి. కంటే పక్కన వాళ్ళని విమర్శించడం, వాళ్ళు మీకంటే ఏముందండి మాదెంత చూడండి ఎంత పెద్ద చర్చియో, ఇట్లాంటి చర్చిలు కట్టుకున్నంత మాత్రాన కాదండి. క్యారెక్టర్లో డెవలప్ అవ్వండి. నేను హితోపదేశం చేస్తున్నాను సుమా. దేవుని సన్నిధిలో ఈ భక్తుడు చెప్పుకుంటున్నాడు, దేవా నీవు లేదేవా, వెంటనే బయలుదేరేవు దేవా, నాకు వచ్చిన ఈ అవమానానికి ప్రతిగా నీవే గొప్ప ఘనతను అనుగ్రహిస్తావు దేవా అని చెప్పి పలుకుతున్నాడు. మనం కూడా అదే పలకాలి. ఏమిటి సూత్రాలంటే, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యాన్ని దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్పాడు. నా దేవా, నా చేతులు చెడ్డవైతే, నా మిత్రుడు చేసిన మేలుకు నేను కీడు చేసి ఉంటే, నా మీద పగబట్టిన వాళ్ళను నిష్కారణంగా దోచుకొని ఉంటే, అలాంటప్పుడు నా శత్రువులు నాపై అలాగే పడనీయదేవా, నన్ను పట్టుకుని నేలకు పడదొక్కనీయదేవా, నా బ్రతుకును నా పేరు ప్రతిష్టలను మంటగలపనీయదేవా. ఈయనకి ఎంత ధైర్యం లేకపోతే శత్రువుని రమ్మంటాడండి. దేవా నేను అలా చేసి ఉంటే వచ్చి నా శత్రువు నా మీద చేయనివ్వు దేవా అంటే, నేను చేయలేదు కాబట్టి దేవా నాకు బహుధైర్యం ఉంది దేవా, నీవే నాకు సాక్షివి దేవా అని చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఇట్లాంటి సాక్ష్యం గనక మన మనస్సాక్షికి ఉంటే, మన హృదయానికి ఉంటే, నీవు చాలా ధన్యుడు అండి, ధన్యురాలు.
ఎందుకంటే నిన్ను చూసి అనేక మంది నీ ప్రవర్తన నేర్చుకుంటారు, నీ హావభావాలు నేర్చుకుంటారు. మీ వస్త్రధారణ దేవుడు చెప్పాడు ఎలాగా అలంకరించుకోవాలో. ఇప్పుడు చాలామంది లోకపు క్రైస్తవ ప్రపంచంలో కూడా ఉందండి. నేనేమి వాళ్ళనొక్కడనే కాదు మాట్లాడుతుంది. వాళ్ళు ఇన్ని లక్షల విలువ కలిగిన శారీ కట్టారు అని చెప్పి అనగానే అట్లా మనమేం తక్కువ, మనం కూడా చూపించుకోవాలి అని చెప్పి ఫంక్షన్లలో చూపించుకుంటారు. అది కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే తెలుసా? తగుమాత్రపు వస్త్రధారణతో దేవుని యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కంఠభూషణ అలంకారంగా ధరించుకోండి అని చెప్పాడు. మాకున్నవి మేము ఎప్పుడు చూపెట్టుకోవాలండి? చాలామంది మరి ఆ టైంలో ఫంక్షన్లోనే కదండి మేము చూపెట్టుకోవాల్సింది అని అంటారు. ఇది క్రైస్తవులకు తగదు అని నేను చెప్తున్నాను. దేవుని నమ్ముకున్న వారికి తగదు అన్నాడు. లేనోడు లేనట్టుగా ఉంటాడు, ఉన్నోడు కూడా లేనట్టుగా ఉన్నాడు అనుకోండి. ఆమెకి ఎంత ఉందో సార్, కానీ ఎంత సింపుల్గా ఉంటుందో, ఎంత సింపుల్గా ఉంటారో అనేది దేవుడికి ముచ్చటేస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకోండి. నేను ఒకవేళ చేసి ఉంటే దేవా వాడిని నా మీద విజయాన్ని పొందనిమ్మ దేవా, కానీ నేను అలా చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతో నేను నీతో మాట్లాడుతున్నాను తండ్రి అని చెప్పి భక్తుడు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం కూడా అలాగే చెప్పుకోవాలి. దేవా, కీడుకు ప్రతిగా వారు నాకు ఎంత దారుణమైన పనులు చేస్తున్నారు చూడు దేవా. నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు తలపెడుతున్నారు. నేను చేసిన ఆదరించిన ఆదరణకి వాళ్ళు ఆస్వాదించబడిన వాళ్ళై, నేను ఇచ్చిన కనెక్షన్స్కి వాళ్ళు ఆస్వాదించబడిన వారే చివరికి నన్ను ఎలా త్రొక్కిపట్టారో చూచుదేవా. మరి ఎవరికి చెప్పుకోలేము. చేసిన మేళ్ళంతా వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడండి. జాగ్రత్త. దేవుడు మనిషి ఏది విత్తాడో అదే కోస్తాడు. నువ్వు మనుషులు నీకు ఏది చేయాలని కోరుకుంటావో అది నువ్వు మనుషులకు చేసినప్పుడు దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. ఆహారం నీటి మీద వేయి, ఏదో ఒక రోజు అది నీ దగ్గరికి వస్తుంది అని అంటే నువ్వు ఆల్ ద టైం నువ్వు ఎప్పుడు మంచి చేస్తానే ఉండే ఎదుటోళ్ళకి. కీడు తలపెట్టొద్దు, కీడు ఆలోచనలు తలంపులు కూడా నీ దగ్గరికి రానివద్దు. వాళ్ళు మోసం చేశారా? మోసం చేయనివ్వండి, కానీ నువ్వు మాత్రం మోసపోవు. అది నీకు ఆ టైంలో కష్టంగా అనిపించవచ్చు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, నేను అనేక సార్లు కొట్టబడ్డాను, దొంగిలించబడ్డాను, అనేక సార్లు మోసపోయాను. పౌలు భక్తుడికి దాచిపెట్టుకోవడం చేతగాక, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మాట ఉండి అతను ఏదన్నా నీకు నష్టం కలుగు చేస్తే అది నా లెక్కలో రాయి అని చెప్పేసి ఫిలోమోనుకి చెప్తాడు ఒనేసిము గురించి. ఎందుకు ఇవన్నీ? దేవుని యొక్క ప్రేమను పంచేటప్పుడు ఇట్లాంటి రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు వచ్చి మన మీద ఉప్పెన్లా పడతారని. అయినప్పటికీ వారికి మేలు చేస్తూ ఉండటమే దేవుని యొక్క నైజం. అప్పుడు నీకు ఎంత మనస్సాక్షి ధైర్యం వస్తుందంటే, దేవా నేను ఎలా నడుచుకున్నానో ఏం చేశానో అది నీకు తెలిసే ఉన్నది దేవా. నాకు మనుషులు నా గురించి నీకు సాక్ష్యం చెప్పనక్కర్లేదు. నీకు తెలుసు నేను ఎలా బ్రతికాను స్వామి, దాన్ని బట్టి నువ్వు నాకు సహాయం చేయదేవా అని నెహెమ్యా అలాగా మనం అడగొచ్చు. హల్లెలూయా. ఇలా కీర్తనకారుడు ఎన్ని మాటలు తను చెప్పుకుంటూ కొన్ని సందర్భాల్లో మనం ఏమై ఉన్నామో దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవుడితో మాట్లాడుకోవాలని. దేవా నా మనస్తత్వం నీకు తెలుసు కదా. ఒక స్నేహితుడిలాగా, ఒక అన్నయ్యకి చెప్పుకున్నట్టుగా, ఒక తండ్రికి చెప్పుకున్నట్టుగా, ఒక నాకు సమస్తంలో సమస్తమై ఉన్నాడు, నా కేర్ టేకర్ ఆయన అని చెప్పుకున్నప్పుడు నీ హృదయంలో భావాలన్నీ కూడా యేసయ్యకి చెప్పాలి. ఇక్కడ భక్తుడు దేవుడికి చెప్పుకుంటున్నాడు, నేను అలా చేయలేదు కదయ్యా, నేను వాళ్ళు చేసిన మేలుకి నేను ఎంత మేలు చేశానో చూసావు కదయ్యా, నేను ఎన్నడైనా కీడు వాళ్ళకి తలపెట్టానా దేవా, ఇవి చూస్తున్నావు కదా దేవా, నువ్వే నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి అడగాలండి. దేవుడితో ఈ రిలేషన్షిప్తో మాట్లాడుకున్నప్పుడు ఇంక నీకే ఫ్రెండ్షిప్ అక్కర్లేదండి. నాకు నిజంగా జీవితంలో బాగా ఒంటరితనం అనుభవిస్తున్నానని అన్నాను అంటే నువ్వు నిజంగా దేవుడి యొక్క ప్రేమలో పడలేదని అర్థం. దేవుడితో ఇంకా ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి రాలేదు అని అర్థం. ఇక్కడ భక్తులు అంత కాన్ఫిడెన్స్తో, దేవా నువ్వే నాకు సాక్షి, శత్రువు వస్తే రానిదేవా, నిజంగా నా పేరు ప్రఖ్యాతులన్నా పోనీదేవా అంటే ఎంత దమ్ముంది, కాన్ఫిడెన్స్ ఉంటే అతని మీద అతనికి ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అదే దేవుని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేవా నీ యొక్క దివ్యమైన నామం బహు నలుదిక్కులా ప్రకటించబడటానికి ఏ అవసరతలైతే ఉన్నాయో అవన్నీ నువ్వు నాకు ఇస్తావు. నరులు ఎదుట యాకరు పెట్టాల్సిన అవసరత నాకు లేదు అని చెప్పుకోవటంలో ధైర్యం ఉంటుందండి. హల్లెలూయా. ఆత్మాభిమానం ఉంటుంది. నన్ను పుట్టించిన నా దేవుడు ఏ వాక్యమైతే చెప్పాడో ఆయన ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. నేను నిజంగా ఆయన ప్రేమించిన వాడనే అయితే దేవుడు నేను ఏమేమి రిక్వెస్ట్లు దేవుడి దగ్గర పెట్టుకున్నాను వాటిని కనపరుస్తాడు అనే నమ్మకం నాకు ఉంటుంది. హల్లెలూయా. ఆ నమ్మకం లేనప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తాను. అదే ఆ నమ్మకం నన్ను ఎప్పుడు ఒమ్ము చేయదు. నా దేవుడి మాట తప్పడు. ఆయన వాక్యం నాలో
ఫలింపచేస్తాడు. ఆయన చెప్పాడు, భూదిగంతముల వరకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించాలని అనుకున్నప్పుడు చాలా కష్టం అవుతుందండి ఈ రోజుల్లో సువార్త ప్రకటించడం. మీకు తెలియదు ఏముందండి అని అనుకుండొచ్చు. కష్టమైతే ఆయన కష్టపడాలి, నేను ఎందుకు కష్టపడాలి? ఆయన ఏమన్నాడంటే, నువ్వు రా, విశ్రాంతి తీసుకో, సమస్త భారం మోసిన సమస్త మనుషులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సేవకులారా, దేవుడి సేవని దేవుడిని చేయనివ్వండి. మీరేమి సేవ చేస్తారు అని అంటే, దేవుడిలో ఎక్కువ సమయం గడుపుతూ ఆయన గుణగణాలను నీ యొక్క శరీరంలోకి ఇమిడ్చుకోండి. అదే సేవ అంటే. దేవుని ఆత్మ తెలుసు కనుక ఎవరికి దేవుడి వాక్యం ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి అది అందుబాటులో ఉండండి దేవుడి దగ్గర. అప్పుడు ఆయన వాడుకుంటాడు. నువ్వు కష్టపడిపోయి ఆన్లైన్లో అడుక్కొని చేసామనుకోండి, అది మనం ఆయన సేవను మనం భుజాల మీద వేసుకున్నట్టు ఉంటుంది. అదే దేవా నీవు నన్ను నడిపించయ్యా, నేను ఎల్లవేళలా నీతో కనిపెట్టుకొని ఉంటానని దేవుడి గుణగణాలలో పరిపక్వత సాధించినప్పుడు దేవుడే నిన్ను గొప్ప ఉన్నతమైన దిశదశల్లో ఉంచుతాడు. ఆయన తీసుకువెళ్తాడు. దేశం యొక్క ఘనత కలిగిన పట్టణములలో నిన్ను ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. అట్లాంటి ధైర్యం, క్వాలిటీ ఎథిక్స్ని నేర్చుకోండి. మినిస్ట్రియల్ ఎథిక్స్ని నేర్చుకోండి. దేవుడి సన్నిధిలో ఆయన నామం అన్యజనుల ఎదుట దూషించబడుతూ ఉంటూ మనము మౌనంగా ఉండి ఇంతేలండి ఇట్లా అని చెప్పి అనుకున్నా, నాకు సంబంధం లేదు అని అనుకున్నాను అనుకోండి, పరలోకంలో అకౌంటబిలిటీ దేవుని యొక్క లెక్క అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పావా అన్నాడు అనుకోండి, నాకెందుకయ్యా మీరే చెప్పారు కదా, మళ్ళీ దేవుడికి మళ్ళీ మనం వాక్యం చెప్తామేమో, అనీతిమంతులుగా ఉండనిమన్నావు కదా, అందుకే నేనేం చెప్పలేదయ్యా అని. ఎప్పుడైనా మంచి చెప్పేవాడికి ఎప్పుడు కూడా సమస్యలే వస్తాయండి. నీతిమంతుడికే నండి సమస్యలు వచ్చేది, అనీతిమంతుడికి సమస్యలు రావు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఏంద్రా మనకేంటి, మనమెంత అని చెప్పి అలాగ దుర్సుతనంతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీతిమంతుడికి శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్లో దేవుడు ఎప్పుడు ఎల్లవేళ్ళ సదాకాలం తోడై ఉంటాడు అని వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుడి మీద ఆధారపడిన వాడు ఎల్లవేళ సంతోషంతోనూ ఆనందంతోనూ ఏమున్నా ఏం లేకపోయినా చింత మాత్రం పడడండి. ఎప్పుడు కురిసించిపోయి ఇంకా చాలా కష్టంగా ఉందండి, ఈ భారభరితమైన సేవ చేయటం చాలా కష్టంగా ఉందని, కష్టం ఆయన పడతాడు, నువ్వెందుకు పడాలి? కష్టం నీదే. పోయి అట్లాంటప్పుడు కష్టపడినప్పుడు పోయి ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, జాబ్ చేసి దేవుడి యొక్క రిమైనింగ్ టైంలో పోయి దేవుడి యొక్క సువార్త ప్రకటించవచ్చు కదా. దేవుడి సేవ దగ్గరికి వచ్చి చాలా కష్టంగా ఉందండి, చాలా కష్టంగా ఉందంట. ఒకనొక టైంలో ఒక ఆయన వచ్చారు, ఇట్లాగే నేను ఇట్లా చేస్తున్నా సార్, మీకు టైం ఉంది కదా, మీరు టైంలో వేరే పనులు చేసుకుంటూ సేవలోకి వెళ్ళారనుకోండి, మీకు చక్కగా పౌల్లాగా పగలు డేరాలు కుట్టాను నేను అని చెప్పారు కదా, ఆ విధంగా కూడా చేస్తే బాగానే ఉంటుంది కదండి. మీకు మీ పిల్లలకి లేని వాళ్ళగా చేసేసి వాళ్ళకోమో సేవ అంటే ఇట్లానా లేనితనంలో బ్రతకాల సేవ అంటేని ఇంప్రెషన్ని మీ పిల్లలకి ఎందుకు ఇస్తున్నారండి అని నేను అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, కాదండి దేవుడు సేవకు పిలిచాడండి, దేవుడే చూసుకుంటాడండి.